హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. ఏపీలో మద్యం గతంలో కల్తీ మద్యాన్ని 5,000 కోట్లకు పైగా కల్తీ మద్యాన్ని అమ్మిన ఘటనలు మనం చూసాం. అది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. అయితే ఈ మద్యాన్ని ఏర్లై పారిస్తూ కొన్ని వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారు కూటమి నాయకులు. అది బెల్ట్ షాపుల రూపంలో మద్యం ఉన్న ధరల కన్నా ఎక్కువ రేట్లకు అమ్మేసి ఇలా. అయితే వీటన్నిటికన్నా కూడా ఒక దరిద్రమైనటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏపీకి గోవా నుంచి మద్యం తీసుకొస్తున్నారు. ఎవరు ఏపీకి గోవా నుంచి మద్యాన్ని తీసుకొస్తున్నారు? తాడిపత్రి రైల్వే స్టేషన్ వద్ద లారీలో భారీగా పట్టుబడినటువంటి గోవా మద్యం. గోవా అనేది కేంద్రపాలిత ప్రాంతంగా ఉంటుంది. అక్కడ మద్యం రేట్లు చాలా అతి దారుణం తక్కువగా ఉంటాయి. ఇక్కడ 5,000 10,000 ఉండే బ్రాండెడ్ బాటిల్ అక్కడ 2,000 2,500కే వచ్చేస్తూ ఉంటుంది. అటువంటి మద్యాన్ని వీళ్ళు సినిమా స్టైల్లో బాగా పుష్ప చూసి ఇన్స్పైర్ అయినట్టున్నారు. సినిమా స్టైల్లో లారీలో ప్రత్యేకంగా అరలు చేయించి ఏ బ్రాండ్కి ఆ బ్రాండ్ సైజులో అరలు చేయించి, ఇప్పుడు సినిమా షూటింగ్లో ఉంటే స్టూల్స్ ఇంత 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 హైట్ 1 feet, 1/2 feet, 2 feet అని అలా అరలు చేయించి వాటిలో ఈ మద్యం బాటిల్ పెట్టుకొని వస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో దగ్గర 400 పైగా మద్యం బాటిల్ ఉన్నాయి. ఇందులో బ్రాండ్లు ఎన్ని బ్రాండ్లు కావాలంటే అన్ని బ్రాండ్లు ఉన్నాయి. అంతేకాదు లారీలు 2 లారీలు ఉన్నాయి. ఒకటేమో కర్ణాటక బోర్డుతో ఉంది, ఇంకోటేమో ఇక్కడ ఏపీ బోర్డుతో ఉంది. ఆ 2 కూడా రిజిస్ట్రేషన్ నెంబర్ ప్లేట్లు కర్ణాటక, ఒకటి ఏపీ ఉంది. అవి 2 కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అంటే ఎంత యథేచ్ఛగా ఎవడేం పీకుతాడులే అని ధైర్యంతో కాబోలు ఈ రేంజ్లో వీళ్ళు 2 లారీలతోటి ఫుల్గా మద్యం బాటిల్ అనేది పంపిస్తుంది. ఇందులో నిజంగా చెప్పండి, మద్యం ప్రియులు అబ్బాబ్బాబ్బా, మ్యాన్షన్ హౌస్, ఇంకా ఏ బ్రాండ్లో మ్యాన్షన్ హౌస్ అయితే జై బాలయ్య బ్రాండు, ఇకలా బ్లెండర్ స్ప్రైడ్, 1 కాదు 2 కాదు, ఎన్ని అంటే అన్ని, అసలు లారీ నిండా వేసుకొని వచ్చారు. 400 బాటిళ్ళు కన్నా ఎక్కువ. నిజం చెప్పాలంటే ఈ లారీలతో ఉన్న బాటిల్స్ ఒకసారి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఒకసారి హ్యావ్ ఎ లుక్. అద్భుతమైనటువంటి ఆంధ్రప్రదేశ్ పరిపాలన, అటు ఎక్సైజ్ డిపార్ట్మెంటు, ఇటు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి నాయకత్వము, వెంటనే తాడిపత్రి నియోజకవర్గానికి ఇప్పుడు మా గురువుగారు పెద్ద ఆయన ఉన్నాడు. ఏం చెప్తాంలేండి, ఒకరా ఇద్దరా? తాడిపత్రిలో గొడవలే ఎందుకు జరుగుతున్నాయి? తాడిపత్రిలో ఆధిపత్య పోరు ఎందుకు ఉంటుంది? తాడిపత్రిలో ఎందుకు ఇలా కొట్టుకు చేస్తున్నారంటే ఇలా దొంగ వ్యాపారాలు చేసుకోవడానికి కొట్టుకు చేస్తున్నారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఆధ్వర్యంలోనే ఇది నడుస్తుందా, లేదంటే చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో నడుస్తుందా, ఓన్లీ తాడిపత్రిలోనే ఇలా జరుగుతుందా? రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇలాగే మద్యం అక్రమ సరఫరా చేస్తూ ఉన్నారా అని అర్థం కావాల్సి ఉంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మద్యాన్ని ఎలా దొంగదారిలో తీసుకెళ్ళాలి, ఎలా దాన్ని ప్రజలకి తక్కువ రేటుకి అమ్మేసి ఎక్కువ తాపించి ఎక్కువ డబ్బులు వసూలు చేయాలి, తక్కువ రేటుకి మనం కొనాలి, వాళ్ళకి డబుల్ రేట్లకు అమ్మాలి, ఈ కాన్సెప్ట్లోనే ఇది మొత్తం వెళ్తుంది. సో తాడిపత్రి వ్యాప్తంగా ఇప్పుడు ఈ దొంగ మద్యం ఏదైతే మద్యం గోవా నుంచి తీసుకొస్తున్నారో ఆ మద్యం మొత్తం దొరికింది. దీన్ని పోలీసులు సీజ్ చేయడం కూడా జరిగింది. మరి దీనికి సమాధానం ఎవరు చెప్తారో చంద్రబాబు నాయుడు గారు చెప్పాలేమో. పానప్రియులకు కడుపు కొట్టావు జగన్ అంటూ కడుపు కొట్టుకుంటూ ఎర్రి కేకలు వేసుకుంటూ ఎర్రి బాగులో వచ్చిన పవన్ కళ్యాణ్ గారు చెప్తారు దీనికి సమాధానం. లేదంటే చంద్రబాబు నాయుడు సాయంత్రం కాగానే 90 వేసుకోవాలి, మన ఒళ్ళు నొప్పులు పోతాయని మాట్లాడిన అనుభవశాలి విజనరీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారా? లేదంటే నాకు మీరు సుంకం కట్టాల్సిందే, మద్యం షాపులంతా నాకు డబ్బులు పంపించాల్సిందే అని పబ్లిక్గానే అనౌన్స్ చేసిన జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్తాడా?
అనేది వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. సిగ్గు శరం లేదు. ఇప్పుడు ఏపీలో చాలామంది దీన్ని వెనకేసుకుంటూ వస్తారన్నమాట. ఒక వెహికల్ నెంబర్ AP02 TE5659, అది కర్ణాటక బండి నెంబర్ కూడా ఉంది. కర్ణాటక బండి నెంబరు వరుస పెట్టి కూర్చోబెట్టారు కదా. కర్ణాటక బండి నెంబరు KA01 AM6363. ఒక విషయం ఆలోచించి, గోవా నుంచి లారీలో తరలిస్తున్నానంటే ఎంత చీప్గా కొని ఉంటారో కదా. దరిద్రం మన ఆంధ్రప్రదేశ్కే పట్టింది ఈ దరిద్రం అంతా. మొత్తానికి అనంతపురం జిల్లా తాడిపత్రిలో మనకి దొంగ సారా, దొంగ మందు దొరికింది. దొంగనా కొడుకులు ఎవరైనా తేలాల్సి ఉంది. అదేవిధంగా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.